ఉండి స్థానిక శ్రీ కలిదెండి రామచంద్రరాజు అబ్బాయి రాజు పార్కులో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన RRR బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, ఆయన తనయుడు కనుమూరి భరత్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉండి మార్కెట్ యార్డ్ చైర్మన్ కలిదెండి రామకృష్ణంరాజు కలిసి బహుమతులను అందజేశారు. ఓపెన్ విజేతలు షేక్ హఫీజ్ హబీబ్, ఎం షడ్రక్ అజయ్ ప్రసాద్, హమీది విజయ్, ఆకివీడు. 40+ విభాగం విజేతలు KVN కుమార్, బాబీ, బివి సుబ్బారావు, ఉండి, కె వెంకన్న శరత్, ఉండి, బి రాము ప్రసాద్. 30+ విభాగం డి భాస్కర్, ఏ శేషు, ఆకివీడు, కె వెంకటేష్, రాజీవ్ రవికిరణ్, ఆకివీడు, KVN కుమార్, బాబీ, బివి సుబ్బారావు, ఉండి. జిల్లా ఛాంపియన్ స్టేట్ ప్లేయర్ KVN కుమార్, బాబీ. ఆర్టీసీ ఎంప్లాయ్ జిల్లా స్థాయి ప్రాతినిధ్యం బివి సుబ్బారావు, ఉండి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. టోర్నమెంట్ను విజయవంతం చేసిన నిర్వాహకులను ఆయన శాలువాతో సన్మానించారు. అనంతరం క్రీడాకారులు ముఖ్య అతిథులను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉండి పట్టణానికి చెందిన 4 యువ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా వారి అద్భుతమైన దాతృత్వంతో అందరి మనసు గెలుచుకున్నారు. వారు టోర్నమెంట్ లో గెలుచుకున్న ప్రైజ్ మనీని ఉండి పార్కులో ఉన్న షటిల్ కోర్టు అభివృద్ధి మెరుగుదల కోసం విరాళంగా అందించారు. యువ క్రీడాకారుల ఈ స్ఫూర్తిదాయకమైన విరాళాన్ని అందుకున్న రఘురామకృష్ణంరాజు వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి దాతృత్వాన్ని గౌరవిస్తూ ఆయన ఆ ప్రైజ్ మనీకి అదనంగా రూ. 25,000 కలిపి షటిల్ కోర్టు అభివృద్ధి కోసం మొత్తం విరాళాన్ని అందించారు. ఇది యువత తమ ఊరి అభివృద్ధిలో చురుకుగా పాల్గొనడానికి ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, ఈ కార్యక్రమానికి సహకరించిన వారిలో టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, సూరవరపు వెంకటాచార్యులు, వాండ్రం సర్పంచ్ దాసరి కృష్ణ, ఉండి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ యనవల్లి వెంకటేశ్వరరావు, కల్లేపల్లి సతీష్ రాజు, గోకరాజు శ్రీకృష్ణ కిషోర్, కలిదెండి సందీప్ వర్మ, పాములపర్రు గ్రామ పార్టీ అధ్యక్షుడు తోట శ్రీరాములు, ముదునూరి కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాకుండా మరి ఈ కోర్టు అభివృద్ధి కోసం మరి వారు గెలుచుకున్న ప్రైజ్ మనీ కూడా మరి తిరిగి ఇప్పుడు మ్యాట్ పుషింగ్ ఎటువంటి భవిష్యత్తులో మరి ఎటువంటి ప్రమాదాలు లేకపోతే మోకాళ్ళకి ఇబ్బందులు ఎటువంటివి లేకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా సోమరాజు గారి డైరెక్షన్ లో మరి ఈ రకంగా కూడా చేయాలి అనుకోవడం నిజంగా అందరికీ కూడా ఇది ఒక స్ఫూర్తి. కానీ ఇంత బాగా ఆగి అసలు పరిశ్రమని తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి సగం మీరు తీసుకోండి, 10,000 నేను ఇస్తాను. వాదరాజు శ్రీకృష్ణ కిషోర్ గారు అందరూ వచ్చేసి ఒకేసారిగా రాత్రి ఫోటోలని ఒకే ఫోటోలు వచ్చేస్తాయండి. నాగరాజు గారు మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు గారు, ముదురూరి కృష్ణరాజు గారు, వెంకటేశ్వర గారు, మీరందరూ కూడా ఈ టోర్నమెంట్ ని నిర్వహించడానికి స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరికీ కూడా మద్దతును తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకి మీ సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాం. ముదురూరి కృష్ణరాజు గారు ఈ యొక్క సహకారంతో, ఆర్థిక సహకారంతో ఈ యొక్క కార్యక్రమం
నిర్వహించడం జరిగింది. అందుకనే కూడా వచ్చేసి పూర్తిగా ఈ కార్యక్రమం నిర్వహించడంలో పూర్తి పాత్ర వహించారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. అలాగే ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం కాదు, అలాగే 25 సంవత్సరాల పాటు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారుగా 46-47 బ్యాడ్మింటన్ కోర్టులు నిర్వహించడంలో లేదు బండి వేసుకొచ్చాం. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన సభ్యులందరూ కూడా విచ్చేసి సత్కారం అందించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అండ్ కోఆపరేషన్ గవర్నమెంట్. మంది క్రీడాకారులు మరియు హాస్ సభ్యులు కూడా విచ్చేసి సక్సెస్ఫుల్ గా 4 రోజుల పాటు నిర్వహించుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో ముందు నిర్వహించారు. ఓకే రెడీ అండి. Okay.